వచ్చి చాముండా ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని ఎస్ఎంఈ అయిపోయి అనమాట. 4th ఫిబ్రవరి నుంచి 6th ఫిబ్రవరి వరకు ఓపెన్ అయి ఉంటుంది. దీని గురించి డీటెయిల్గా అనాలిసిస్ చూద్దాం. ముందుగా ఐపీఓ డీటెయిల్స్ చూసుకుంటే 4th ఫిబ్రవరి నుంచి 6th ఫిబ్రవరి వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 47 to 50 రూపీస్ పర్ షేర్ అనమాట. ఒక లాట్లోని 3000 షేర్స్ ఉంటాయి. మనకి కావాల్సిన అమౌంట్ వచ్చి ₹1,50,000 అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట అప్లై చేయడానికి. అలాగే ఇష్యూ సైజ్ చూసుకుంటే 14,60,60,00,000 అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. అలాగే లిస్టింగ్ వచ్చి మనకి ఎన్ఎస్సి ఎస్ఎంఈలో లిస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఐపీఓ అలాట్మెంట్ వచ్చి మనకి 7th ఫిబ్రవరిని తెలుస్తుంది. అలాగే లిస్టింగ్ వచ్చి 11th ఫిబ్రవరిని లిస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ గురించి చూసుకుంటే మనకి ఇది 2013లో జూన్లో స్టార్ట్ అయింది అనమాట. గుజరాత్కు చెందిన కంపెనీ అనమాట, చాముండా ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని. ఇది వచ్చి మనకి ఆపరేటింగ్, మెయింటైనింగ్, అలాగే సోలార్ పవర్, అలాగే సబ్ స్టేషన్స్ ఇవన్నీ మెయింటెనెన్స్, ఆపరేటింగ్ అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీకి వచ్చి 600 ఇంజనీర్స్, సూపర్వైజర్స్ అందరూ పనిచేస్తూ ఉంటున్నారు అనమాట. ఈ కంపెనీ యొక్క బిజినెస్ కేటగిరీలు చూసుకుంటే మనకి ఏమైనా సబ్ స్టేషన్స్ కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ ఆపరేషన్ చేస్తూ ఉంటుంది, మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది, అది టెస్టింగ్, కమిషనింగ్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ జనరేషన్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే మనకి అసెట్స్ పరంగా చూసుకుంటే 22లో 8 crores 74 lakhs ఉంటాయి. 23కి 8 crores 71 lakhs అనమాట. తర్వాత మళ్ళీ మార్చ్ 24లో 12 crores అయింది అసెట్స్. అలాగే ఇప్పుడు December 31st, 2024కి 18 crores అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే రెవెన్యూ చూసుకుంటే మనకి 22లో 11 crores రెవెన్యూ ఉంటే 23లో 14 crores రెవెన్యూ ఉంది. అలాగే 24లో చూసుకుంటే మనకి 20 crores రెవెన్యూ అనమాట. మళ్ళీ డిసెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 18 crores 43 lakhs రెవెన్యూ వచ్చింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మార్చ్ 22లో నెగిటివ్లో జనరేట్ చేసింది అనమాట. 51 lakhs లాస్లో జనరేట్ చేసింది. అలాగే మార్చ్ 23లో చూసుకుంటే మనకి 31 lakhs ప్రాఫిట్లో జనరేట్ చేసింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 2 crores 44 lakhs ప్రాఫిట్లో జనరేట్ చేసింది అనమాట. అలాగే డిసెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 2 crores 81 lakhs ప్రాఫిట్లో జనరేట్ చేసింది. అలాగే నెట్వర్త్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. అలాగే కంపెనీకి వచ్చి అప్పు చూసుకుంటే 22లో 4 crores 65 lakhs ఉంటే 23కి వచ్చేటప్పటికి 3 crores 69 lakhs అనమాట, అప్పు తగ్గింది. మళ్ళీ మార్చ్ 24లో చూసుకుంటే 4 crores 61 lakhs అనమాట, అప్పు పెరిగింది అనమాట. డిసెంబర్ క్వార్టర్ 24 అయ్యేటప్పటికి 2 crores 92 lakhs అనమాట, అప్పు తగ్గుతూనే ఉంది. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ROE చూసుకుంటే 52% అనమాట, ROCE చూసుకుంటే 36%, అప్పు చూసుకుంటే 0.78 అనమాట. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 41.54% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 12% ఉంది అనమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 10.59 అనమాట, కొంచెం హైగా ఉందన్నమాట. హైయర్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చారు ఈ ఐపీఓని. అలాగే ఈ కంపెనీని ఐపీఓ తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే కొత్తగా టెస్టింగ్ కిట్స్, అలాగే ఎక్విప్మెంట్స్ కొనడానికి అని చెప్పి, అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి అనమాట కంపెనీకి, అలాగే ఉన్న అప్పును తగ్గించుకోవడానికి, అలాగే క్యాష్ని క్రెడిట్లో తీసుకోవడానికి అనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ ఐపీఓ ఎక్స్పెన్సెస్ గురించి తీసుకొచ్చారు అనమాట. ఓవరాల్గా ఈ ఐపీఓ అప్లై చేయాలా లేదా అంటే ఏంటంటే మెయిన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ ఎప్పుడు పాజిటివ్లో ఉంటుందో ఎప్పుడు నెగిటివ్లో ఉంటుందో తెలియదు కాబట్టి, అలాగే ఎస్ఎంఈ ఐపీఓ కూడా రిస్కీగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ కంపెనీ గురించి పెద్దగా అంతగా ఎవరికి తెలియదు. అలాగే ఓవరాల్గా ఫైనాన్షియల్ పరంగా కూడా అంతగా ఇంపార్టెన్స్ కూడా లేదనమాట ఈ ఐపీఓకి. అలాగే ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 12 రూపీస్ ఉంది, 24% ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. 36,000 రూపీస్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉందన్నమాట. అప్లై చేయాలనుకుంటే రిస్క్ ఇన్వెస్టర్స్ అయితేనే అప్లై చేస్తేనే మంచిది అనమాట. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ బాగాలేదు. అలాగే ఇప్పుడున్న ఎస్ఎంఈ ఐపీఎల్లో కూడా నమ్మడానికి లేదనమాట. లాస్ట్ మూమెంట్లో లిస్టింగ్ వచ్చేటప్పటికి గ్రే మార్కెట్ ప్రీమియం ఫాలో అయినా సరే నెగిటివ్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అన్న ఉంటాయి. మేబీ ఓవరాల్గా 1-2% ప్రాఫిట్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెద్దగా అప్లై చేయాల్సిన ఐపీఓ కూడా కాదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.